హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. జూన్ నెలలో పెన్షన్లపై ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వారికి కొత్తగా 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. మరి ఎవరికి ఈ యొక్క 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది పంపిణీ చేయనున్నారు అనే వాటి గురించి తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు భర్త మరణించిన భార్యలకు కూడా పెన్షన్ అందించేందుకు ముందడుగు వేసింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన కుటుంబాలకు ఇది ఒక గొప్ప ఊరట అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని వేలాది మంది మహిళలకు ఇది ఆర్థికంగా బలాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పాంజ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద భర్త మృతి చెందిన తర్వాత భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేస్తారు. గతంలో కొన్నిసార్లు భార్యలు పెన్షన్ దరఖాస్తులు చేసిన సంబంధిత అధికారుల నుంచి నిరాకరణ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలతో ముందుకు వచ్చి సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఈ పథకం కింద జూన్ 12న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలి విడతగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఎప్పటిలాగానే ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం కొనసాగుతుంది. ఆ రోజు సెలవు దినం ఉంటే మరుసటి రోజు పంపిణీ జరుగుతుంది. ఇది పూర్తిగా డిజిటల్ ఆధారంగా జరిగే ప్రక్రియ కావడం విశేషం. అయితే జూన్ 1వ తేదీన అనేది ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే అంటే మే 31వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపై దృష్టి సాధించి వెంటనే చర్యలు చేపట్టింది. పథకం తిరిగి ప్రారంభించడం వల్ల చాలామంది మహిళలకు భరోసా ఏర్పడింది. స్పాంజ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే వారు గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. అక్కడ లభించే దరఖాస్తు పత్రంలో భర్త మరణానికి సంబంధించిన ధృవపత్రం, భార్య ఆధార్ కార్డ్, ఫోటో తదితర పత్రాలు జత చేయాలి. వీటిని సచివాలయాల సిబ్బంది సెర్ప్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. తర్వాత అర్హత పరిశీలన జరిపి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పథకం 2024 నవంబర్ నెల నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుంది. అంటే భర్త మృతి చెందిన తర్వాత తగిన పత్రాలతో దరఖాస్తు చేసిన భార్యలకు వచ్చే నెల నుంచి పెన్షన్ అందించనున్నారు. ఇకపై ఆలస్యం లేకుండా ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం గణనీయమైన అడుగు వేసింది. అయితే దరఖాస్తుల పరిశీలనలో కొన్ని కేసులు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో కారణాలు అధికారుల ప్రకారం ఇలా ఉన్నాయి. భార్య ఇప్పటికే వేరే కేటగిరీలో పెన్షన్ పొందుతుండడం, భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యాభర్తల వివరాలు సరైన విధంగా నమోదు కాకపోవడం, మరణ ధృవీకరణ పత్రం సమర్పించకపోవడం, భార్య మళ్ళీ వివాహం చేసుకోవడం, భార్య ప్రభుత్వ ఉద్యోగి కావడం, భార్య అందుబాటులో లేకపోవడం, సాంకేతిక లోపాలు, పత్రాలలో అస్పష్టత. ఈ కారణాలతో తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి వివరాలను సచివాలయంలో అందుబాటులో ఉంచారు. ప్రజలు తమ దరఖాస్తు స్థితిని అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఎవరైతే భర్త చనిపోయిన భార్యలు ఉన్నారో వీరందరికీ కూడా ఈ జూన్ నెల నుంచి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది పంపిణీ చేయనున్నారు మన ఎన్డీఏ ప్రభుత్వం వారు. మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.